2024 ఐపీఎల్ మార్చి 20న స్టార్ట్ అవుతుందని మనందరికీ తెలిసిందే. ఓపెనింగ్ మ్యాచ్లో సిఎస్కే ఆర్సీబీ టీమ్స్ చెపాక్ వేదికగా తలపడనున్నాయి. లోక్సభ ఎలక్షన్స్ ఉండడంతో ముందుగా 17 రోజుల షెడ్యూల్ రిలీజ్ చేయగా తర్వాత ఎలక్షన్ డేట్స్ వచ్చాక మిగతా షెడ్యూల్ని అనౌన్స్ చేస్తారు. ఈ టోర్నమెంట్కి ముందు 10 జట్లు గత సీజన్స్లో పర్ఫామ్ చేయని ప్లేయర్స్ని తొలగించి టీంని మరింత స్ట్రాంగ్ చేసేందుకు 2024 ఐపీఎల్ ఆక్షన్లో కొత్త ప్లేయర్స్ని కొనుగోలు చేశారు. 2023 ఐపీఎల్ ఛాంపియన్స్గా సిఎస్కే నిలవడంలో ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేది క్రూషియల్ రోల్ అని చెప్పొచ్చు. ఏ టీంకైనా ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే మిడిల్ ఆర్డర్లో వచ్చే ప్లేయర్స్కి ప్రెషర్ ఉండదు కాబట్టి ఫ్రీగా షాట్స్ ఆడతారు. సో టీం భారీ స్కోర్ సాధించి మ్యాచెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ వీడియోలో మనం 2024 ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసే 10 జట్ల యొక్క ఓపెనింగ్ పేర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 10 లక్నో సూపర్ జాయింట్స్ క్వింటన్ డికాక్ అండ్ దేవదత్ పడికల్. 2024 ఐపీఎల్లో లక్నో టీంకి స్కిప్పర్ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నాడు. లాస్ట్ సీజన్లో ఇంజురీతో కేఎల్ రాహుల్ దూరం అవడంతో ఓపెనర్గా వచ్చిన కైల్ మేయర్స్ 13 మ్యాచ్ల్లో 379 పరుగులతో రాణించినా కానీ 2024 ఐపీఎల్లో ప్లేయింగ్ 11లో ఆడటం కష్టమనే చెప్పాలి. ఒకవేళ మేయర్స్ ప్లేయింగ్ 11లో ఆడాలంటే లక్నోకి ఒక ఫారెన్ బౌలర్ బెంచ్కే పరిమితం అవ్వాల్సి వస్తుంది. నేనైతే 2024 ఐపీఎల్లో లక్నో టీంకి క్వింటన్ డీకాక్ మరియు దేవదత్ పడికల్ ఓపెనింగ్ చేస్తారనుకుంటున్నా. నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్ జాస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్. 2022 ఐపీఎల్లో 17 మ్యాచ్ల్లో 4 సెంచరీలతో 863 పరుగులు చేసి ఆపోనెంట్ బౌలర్స్ని ఊచకోత కోసిన జాస్ బట్లర్ 2023 ఐపీఎల్లో మాత్రం అంతగా పర్ఫామ్ చేయలేదనే చెప్పాలి. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో 2023 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీం తరపున లీడింగ్ రన్ స్కోరర్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. 2023 ఐపీఎల్లో 14 మ్యాచ్లన్న జైస్వాల్ ఒక్క సెంచరీతో 673 పరుగులు చేశాడు. ప్రజెంట్ ఇండియా తరపున ఆడుతున్న యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 2024 ఐపీఎల్లో రాజస్థాన్ ఓపెనర్స్గా జైస్వాల్ మరియు బట్లరే ఆడతారనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ ఇద్దరు చెలరేగితే రాజస్థాన్ టీం 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ ట్రోఫీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్ మరియు జానీ బేస్టో. పంజాబ్ కింగ్స్కి ఓపెనింగ్లో కెప్టెన్ శిఖర్ ధావన్ అద్భుతంగా ఆడుతున్నాడు. గత 2 సీజన్స్లో ఇండియా వెటరన్ బ్యాట్స్మెన్ పంజాబ్ టీం తరపున లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. 2023 ఐపీఎల్లో పంజాబ్కి శిఖర్ ధావన్కి తోడుగా బేస్టో ఆప్షన్స్లో యంగ్ ప్లేయర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఓపెనింగ్ చేయగా బ్రిలియంట్గా రాణించాడు. ఆడిన 14 మ్యాచ్ల్లో 150 స్ట్రైక్ రేట్తో 358 పరుగులు చేసి ధావన్ తర్వాత 2023 ఐపీఎల్లో పీబీకేఎస్ టీం తరపున సెకండ్ హైయెస్ట్ రన్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. 2024 ఐపీఎల్కి ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బేస్టో ఆడుతుండడంతో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 1 డౌన్లో బ్యాటింగ్కి రావచ్చు. ఇంటర్నేషనల్ టీంకి ఆడిన ఎక్స్పీరియన్స్ ఎంతో ఉన్న ధావన్ మరియు బేస్టో టీంకి సాలిడ్ స్టార్ట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్ మరియు పృథ్వీ షా. రిషబ్ పంత్ ఆప్షన్స్లో 2023 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కి స్కిప్పర్గా చేసిన డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీ ప్రెషర్ పడడంతో ఇనిషియల్ గేమ్స్లో తన న్యాచురల్ గేమ్ ఆడకుండా మిగతా టీమ్మేట్స్ సపోర్ట్ లేకపోవడంతో డిఫెన్సివ్ బ్యాటింగ్ అప్రోచ్కి వెళ్ళాడు. సీజన్ ముగిసే సమయానికి 14 మ్యాచ్ల్లో 516 పరుగులు చేసి ఢిల్లీ టీం తరపున లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఏదేమైనా 2023 ఐపీఎల్లో వార్నర్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్కంతా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదనే చెప్పాలి. ఈ సీజన్లో అయిన వార్నర్ ఫియర్లెస్ బ్యాటింగ్ చూడాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వార్నర్కి తోడుగా మరో ఓపెనర్ పృథ్వీ షా లాస్ట్ సీజన్లో రన్ స్కోర్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. లాస్ట్ సీజన్లో 8 మ్యాచ్లే అన్న పృథ్వీ షా 106 పరుగులు మాత్రమే చేయడంతో తన ఐపీఎల్ కెరియర్లో ఒక వరస్ట్ సీజన్గా మిగిలిపోయింది. ఎనీవే గత ఫెయిల్యూర్స్ మర్చిపోయి ఈ ఇద్దరు ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ మరియు పృథ్వీ షా 2024 ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుందాం. నెంబర్ 6 సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్ మరియు మయాంక్ అగర్వాల్. 2023 ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణమైన పర్ఫార్మెన్స్తో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచి 10 మ్యాచ్లు ఓడి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో నిలిచింది. ఓపెనింగ్లో మయాంక్ అగర్వాల్ మరియు అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన మంచి స్టార్ట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. అలాగే అభిషేక్ శర్మని బెంచ్కి పరిమితం చేసి హ్యారీ బ్రూక్ని ఓపెనింగ్లో ట్రై చేసిన అంతగా సక్సెస్ రాలేదు. ట్రై చేసిన ఓపెనర్స్ అందరూ ఫెయిల్ అవ్వడంతో రీసెంట్గా జరిగిన యాక్షన్లో ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ని ఎస్ఆర్హెచ్ టీం 6.80 crores పెట్టి కొనుగోలు చేసింది. అప్కమింగ్ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్గా మయాంక్ అగర్వాల్ మరియు ట్రావిస్ హెడ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ
మిడిల్ ఆర్డర్లో ఆడుతాడు. ఈసారి ఎస్ఆర్హెచ్ నలుగురు ఫారెన్ ప్లేయర్స్గా ఎవరిని ఆడిస్తారన్నది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఎస్ఆర్హెచ్ ఓవర్సీస్ ప్లేయర్స్గా హెడ్, మాక్రమ్, క్లాసెన్, కమిన్స్తో వెళ్తుందనుకుంటున్నా. నెంబర్ 5 గుజరాత్ టైటాన్స్. శుభ్మన్ గిల్ మరియు వృద్ధిమాన్ సాహా. గత 2 సీజన్స్లో అద్భుతంగా ఆడి ఫైనల్కు వెళ్ళిన గుజరాత్ 2024 ఐపీఎల్లో కూడా ఇదే జోర్ని కంటిన్యూ చేయాలని చూస్తుంది. గత సీజన్లో ఓపెనర్ శుభ్మన్ గిల్ బ్రిలియంట్ బ్యాటింగ్తో 890 పరుగులు చేసి సీజన్లో హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా మళ్ళీ ముంబై ఇండియన్స్ టీంకి వెళ్లడంతో 2024 ఐపీఎల్లో జీటీ కెప్టెన్గా గిల్ చేస్తున్నాడని మనకు తెలుసు. సో ఈసారి గిల్ స్కిప్పర్గా టీంని ముందుండి నడిపించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. గిల్కి తోడుగా సీనియర్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్తో గిల్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ సీజన్లో 17 మ్యాచ్లు ఆడిన సాహా 371 పరుగులు చేసి రాణించాడు. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్. జేసన్ రాయ్ మరియు వెంకటేష్ అయ్యర్. గత 2 సీజన్స్లో ప్లే ఆఫ్స్కి వెళ్లడంలో ఫెయిల్ అయిన కేకేఆర్ టీం 2024 ఐపీఎల్లో ఓపెనర్స్గా జేసన్ రాయ్ మరియు వెంకటేష్ అయ్యర్ ఆడే అవకాశం ఉంది. వెంకటేష్ అయ్యర్ మోస్ట్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఓపెనర్గా ఆడొచ్చు. కీపర్గా కేఎస్ భరత్ ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఒకవేళ జేసన్ రాయ్ వరుసగా ఫెయిల్ అయితే రాయ్ ప్లేస్లో గుర్బాస్ ఓపెనింగ్ చేస్తాడు. మరి చూడాలి జేసన్ రాయ్ మరియు వెంకటేష్ అయ్యర్ అప్కమింగ్ ఐపీఎల్లో కేకేఆర్కి ఎలాంటి స్టార్ట్ ఇస్తారన్నది. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ అండ్ ఫఫ్ డు ప్లెసిస్. గత ఐపీఎల్ సీజన్లో లాగే ఈ ఐపీఎల్లో కూడా ఆర్సీబీ ఓపెనింగ్ పేర్ ఫఫ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పేర్ ఇన్ 2024 ఐపీఎల్. లాస్ట్ సీజన్లో ఆర్సీబీ ఓపెనర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవ్వడం మనం చూసాం. మ్యాక్సిమం ఆర్సీబీ గెలిచిన మ్యాచెస్లో ఈ ఇద్దరి కంట్రిబ్యూషనే ఎక్కువగా ఉంది. లాస్ట్ సీజన్లో విరాట్ కోహ్లీ 14 మ్యాచ్ల్లో 639 పరుగులతో 4th లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. అలాగే మరో ఓపెనర్ కమ్ స్కిప్పర్ ఫఫ్ డు ప్లెసిస్ 2022 నుండి ఆర్సీబీకి ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్నాడు. డుప్లెసిస్ ఆర్సీబీకి 30 మ్యాచ్లు ఆడగా 143 స్ట్రైక్ రేట్తో 1198 పరుగులు చేశాడు. సో వచ్చే ఐపీఎల్లో కూడా ప్రజెంట్ ఫఫ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఫామ్ చూస్తే చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్. 2023 ఐపీఎల్లో రోహిత్ శర్మ బ్యాట్తో అంతగా రాణించలేదు. బట్ ఈసారి అలా జరగకపోవచ్చు. 2023 వరల్డ్ కప్లో వన్డేలోనే ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడి టోర్నీలోనే సెకండ్ హైయెస్ట్ రన్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. 2024 ఐపీఎల్లో ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా చేస్తున్నాడు కాబట్టి ఈసారి రోహిత్కి కెప్టెన్సీ ప్రెజర్ లేదు. సో ఫ్రీగా ఆడే అవకాశం ఉంది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్తో కలిసి మన హిట్ మ్యాన్ ముంబైకి ఎలాంటి స్టార్ట్స్ ఇస్తారో చూడాలి. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. డెవాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్. 2023 ఐపీఎల్ ట్రోఫీ సిఎస్కే గెలిచిందంటే డెఫినెట్లీ ఓపెనర్స్ గైక్వాడ్ మరియు కాన్వే అందించిన క్రూషియల్ కాంట్రిబ్యూషన్స్ అనే చెప్పొచ్చు. లాస్ట్ సీజన్లో కాన్వే 16 మ్యాచ్ల్లో 672 పరుగులు చేసి 3rd హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలవగా గైక్వాడ్ 16 మ్యాచ్ల్లో 590 పరుగులు చేశాడు. రీసెంట్గా గైక్వాడ్ ఆస్ట్రేలియా పైన టీ20లో సెంచరీ చేసి మంచి ఫామ్లో ఉండగా కాన్వే కూడా ఇంటర్నేషనల్లో కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. సో 2024 ఐపీఎల్లో 10 టీంలలో పరంగా చూస్తే ఆర్సీబీతో పాటు సిఎస్కే ఓపెనింగ్ పేర్, కాన్వే మరియు గైక్వాడ్ ఓపెనింగ్ పేర్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. మీరు ఈ 10 టీంలలోని ఏ టీం ఓపెనింగ్ పేర్ అప్కమింగ్ ఐపీఎల్ సీజన్లో హై ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.